చూద్దాం. ఐటీ పార్క్ నిర్మాణ పనులకు భూమి పూజ. వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆటల పోటీలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బీఆర్ఎస్ నాయకులు. స్నేహ నర్సింగ్ కాలేజీపై ఇన్స్పెక్షన్. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు. ఘనంగా ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు. వాలంటీర్ వ్యవస్థ కథ ముగిసినట్టే, ఆపేసింది జగనే. కళ్ళకోయ గేట్వే ఐటీ పార్క్ అభివృద్ధిలో ఒక మైలురాయిని దాటింది. భూమి పూజ తర్వాత పనులు ప్రారంభమయ్యాయి. కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ నిర్మాణం భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ పాల్గొన్నారు. మేడ్చల్ మెట్రో రైలును కూడా ఫేజ్ 2లో సాధిస్తామని ఓరుగంటి వెంకటేశ్వర్లు మేడ్చల్ మెట్రో రైలు సాధనా సమితి పేర్కొంది. కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది. భూమి పూజ కార్యక్రమం తర్వాత అధికారికంగా గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 2017 నుండి ఈ ప్రాజెక్టుకు నిరంతర సహకారం కొనసాగుతున్న లాస్యా ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్, కోంపల్లి ఐటీ ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక సంవత్సరాల నిరంతర నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కండ్లకోయలో సువిశాలమైన 12 ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. ఇది 2022లో మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జరిగిన శంకుస్థాపన వేడుకతో ముగిసింది. అయితే ఈ ప్రయాణంలో స్పందన లేకపోవడంతో పాటు అడ్డంకులు ఎదురయ్యాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ జారీ చేసిన కాప్రా పట్టణ వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆటల పోటీలను నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ లో డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రా పట్టణ వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలను జీహెచ్ఎంసీ యూఆర్పీ నాయకులు రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కొల్లి నాగేశ్వరరావు, నరసింహ ముఖ్య అతిథులుగా హాజరై ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాప్రా పట్టణ వికలాంగుల సమైక్య అధ్యక్షుడు ఎండి బాబు జానీ మాట్లాడుతూ డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో మ్యూజికల్ చైర్, హ్యాండ్బాల్, ముగ్గుల పోటీలు, క్యారమ్స్ ఆటలను నిర్వహించామన్నారు. ఉత్సాహభరితంగా పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున ఇదే ప్లే గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఆ సభలో విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. దివ్యాంగులు అంటే కాళ్ళు, చేతులు, కండ్లు కనపడని అవిటి వారైనా మేము ఏమీ చేయలేమని నిరుత్సాహానికి లోను కాకుండా మేము సైతం సమాజ పురాభివృద్ధిలో మా తోడ్పాటును అందిస్తామని అకుంఠిత దీక్షతో ఈ ఆటల పోటీల్లో ఉత్సాహభరితంగా పాల్గొన్న మహిళలకు, పురుషులకు, దివ్యాంగులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు. మేము ఎవరంటలేరు. రన్నింగ్ చేయాలి. ఇవాళ ఒక్కరోజే రన్నింగ్ చేస్తారు. మళ్ళా ఒంటి తర్వాత మళ్ళా రన్నింగ్ చేయాలి.
అదే రన్నింగ్ చేయాలి, దూరం ఉండాలి. కుర్చీలలో ఎవరు వాళ్ళు తాకద్దు, దూరం నుంచి పోవాలి, దూరం నుంచి పోవాలి. డిస్టెన్స్ రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. ఎవరు కింద పడతామా కొంచెం నిదానంగా ఆడుకోండి. అందరూ వికలాంగులు కాబట్టి నిదానంగా ఆడాలి. రన్నింగ్ చేయాలి, దూరం దూరం పోవాలి, దూరం పోవాలి. దగ్గర వచ్చారు. స్టాప్. అదే రన్నింగ్ చేయాలి, దూరం ఉండాలి. కుర్చీలలో ఎవరు వాళ్ళు తాకద్దు, దూరం నుంచి పోవాలి, దూరం నుంచి పోవాలి. డిస్టెన్స్ రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. ఎవరు కింద పడతామా కొంచెం నిదానంగా ఆడుకోండి. అందరూ వికలాంగులు కాబట్టి నిదానంగా ఆడాలి. రన్నింగ్ చేయాలి, దూరం దూరం పోవాలి, దూరం పోవాలి. దగ్గర వచ్చారు. స్టాప్. కాప్రా సర్కిల్ టౌన్ వికలాంగుల ఆధ్వర్యంలో 20 తారీఖు రోజున వికలాంగులకందరికీ ఆట పోటీలు నిర్వహించాం. ఎందుకనగా డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం కాబట్టి అందరూ రావాలి, ఆటలు పాటలు పాడాలి, చేయాలి అని చెప్పి అందరికీ ప్రోత్సహించి ఇక్కడ ఆట పోటీలు నిర్వహించాం. కాబట్టి డిసెంబర్ 3 రోజున ఎవరైతే గెలిచారో ఇవాళ వాళ్లకు ఆ రోజున స్టేజ్ మీద పేరు మీద ప్రైజులు ఇస్తామని అంటున్నాం. కానీ ఇప్పుడు వికలాంగులు కాప్రా టౌన్ సర్కిల్లో ఎంతమంది ఉన్నారో ఈ టీవీ ద్వారా పత్రికల ద్వారా అందరి దగ్గర తెలియజేయడం ఏమనగా డిసెంబర్ 3 రోజున పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి మన ఫస్ట్ ఫేజ్ గ్రౌండ్లో ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ మీడియా ద్వారా వికలాంగులందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి తమనందరూ ఈ మీడియా ద్వారా ఎవరెవరో చూస్తారో మరి చూసిన వాళ్ళు ఉన్న వికలాంగుల గిట అందరికి చెప్పి ప్రపంచ యాదగిరిగుట్టలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పరిధిలోని సురేంద్రపురి వద్ద కల వైఎల్ఎన్ఎస్ వాసవి సత్రంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఉసిరి చెట్టు పూజ, కార్తీక దీపారాధన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్యవైశ్య దంపతులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించి ఉసిరి చెట్టు పూజ, కార్తీక దీపారాధన పూజలను గావించారు. ఈ రోజు ఇక్కడ చక్కగా చేస్తున్నారు. ఇంకా విశిష్టంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించడానికి నేను వేసినటువంటి ప్రశ్న ఏంటంటే కథ ముఖ్యం. అయితే ఏమిటంటే మనకు సమయం లేక ఆగిపోతున్నాం. మూడవ కథలో రాజుగారి సంతానం లేకపోతే సంతానం వ్రతం చేసిందో సంతానం పొందేది, తర్వాత వెళ్ళిపోతే అనర్థం జరిగింది. తీర్థ ప్రసాదాలకి అది మహత్వం ఉన్నది అనేటువంటి విధానం 5వ కథలో తెలుస్తుంది. అంటే కథ పూజలు బలపరుస్తుంది. ఈ వ్రతం చేస్తే ధనకరవాదాలన్నీ కలుగుతాయి అనేటువంటి నమ్మకం కలిగితే చేసుకునే వార్తల కంటే కూడా పునర్వస్తు పంచమి పురాణం సమస్త దేవతలు ఉన్నటువంటి పంచమకాంజనేయస్వామి క్షేత్రం లక్ష్మీనాథ అటువంటి కులదేవుడు కన్యకాపల్లి అమ్మవారి సన్నిధిలో ఆ నక్షత్రంలో రామవారి నక్షత్రంలో చేస్తున్నాము. కాబట్టి ఈ వ్రతాన్ని శ్రద్ధగా భక్తితో చేస్తే అక్కడ మిగతా చోట్ల వ్రతం చేసిన దానికంటే 1000% పైతల ముందే వస్తుంది. ఇది మొదలైందా? మీ దంపతులు మాత్రమే కూర్చున్నారు, వ్రతం చేస్తున్నారు,
స్వాతి లక్ష్మీ ప్రసన్న తేజస్విని కలమ్మ ఈరోజు గురువారం శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో పంచమి రోజున అది అమ్మవారి నక్షత్రము పునర్వసు నక్షత్రం కాబట్టి ఈరోజు చేసుకోవాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట మండలం మొత్తం తిరిగి అందరినీ సమీకరణ చేసి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం జరిగింది. అది కూడా సురేంద్రపురి వాసవి సత్రంలో అధ్యక్షుడు ఐతరాములు గారి ఆధ్వర్యంలో మరి చేయడం జరిగింది. వారి సహకారం మాకు చాలా పూర్తిగా అందింది. అందువల్లనే ఈ కార్యక్రమం నిర్వహించగలిగినాం. దీనికి వారందరికీ కూడా మరి ఇరుకుల రామకృష్ణ గారికి అలాగే ఆ కమిటీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యాదగిరి లక్ష్మీ వాసవి నిత్యాన్న సత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడ ఆదివాసీ సంఘం యాదగిరిగుట్ట వాళ్ళు సుమారు 100 మంది జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పిల్ల వయసు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క దేవాలయం ముందు అంటే ఇక సత్రంలో ఉన్నటువంటి వాసవి కన్యకపరుచే దేవాలయం ముందు చక్కటి ఏర్పాటు చేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క గ్యాదరింగ్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంఘం జిల్లా తరపు నుంచి మన తడక వెంకటేష్ గారు మరియు బాండేష్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు గురించి మనం అందరూ కూడా సహకరించాము. వారు కూడా మాకు సహకరించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తిలకించినటువంటి భక్తులందరూ కూడా మా యొక్క అభినందన శుభాకాంక్షలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన బాలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన బాలరాజు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలరాజు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా చురుగ్గా పాల్గొని అందరితో కలుపుకోలుగా ఉంటూ అందరితో ప్రేమగా వ్యవహరించేవాడు. ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. బాలరాజుకు 4 సంవత్సరాల కూతురు ఉన్నందున ఆ అమ్మాయి చదువుల కోసం అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వంతు అది వంతున్నది కాబట్టి దాన్ని ఏం చేయలేదు.
మిరుదొడ్డి గ్రామానికి చెందినటువంటి గుడ్డొల్ల బాలరాజు గ్రామంలో ఎంతో వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కోదాడలోని స్నేహ నర్సింగ్ కాలేజీపై ఇన్స్పెక్షన్ కు వచ్చిన అధికారులు. కోదాడ యందు స్నేహ నర్సింగ్ కాలేజీపై కాలేజీ ఉపాధ్యక్షుడు ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్షన్ జరిగింది. సొసైటీ అధ్యక్షుడైన షేక్ కాసిం అతని విశ్వరూపం ఎప్పటిలాగానే చూపించాడు. జీవో ప్రకారం నయానగర్ యందు మంజూరైన ఉన్న కాలేజీ అట్టి అడ్రస్ కాకుండా తాను ఇష్టానురీత్యంగా నడుపుతున్న కాలేజీ గత 15 రోజుల క్రితం ఇన్స్పెక్షన్ కు వచ్చిన వారికి తారా టీ స్టాల్ నందు బిల్డింగులు చూపించి ఇన్స్పెక్షన్ మొదటిసారి తనిఖీ చేసి మొదటి కౌన్సిలింగ్ యందు అడ్మిషన్స్ నిలుపుదల చేశారు. ఇదే కాలేజీలో రెండోసారి ఇన్స్పెక్షన్ పేరుతో మమా అనిపించారు. అడ్మిషన్స్ చేయించుకోవడానికి రెండో కౌన్సిలింగ్ యందు అర్హతగా కాలేజీని ఎంపిక చేసినట్లు తెలిసిందే. ఇట్టి విషయంపై కాలోజీ నారాయణ వైస్ ఛాన్సలర్ వరంగల్ కి ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం గవర్నమెంట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు కాలేజీ లెక్చరర్ తో ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఇట్టి ఇన్స్పెక్షన్ లో సొసైటీ అధ్యక్షుడు షేక్ కాసిం మరియు కొత్త అడ్రస్ గల కాలేజీ యందు విద్యార్థులను వాహనం యందు తరలించి ఇన్స్పెక్షన్ వారి కోసం సినిమా షూటింగ్ తరహా మెయింటైన్ చేశాడని ఫిర్యాదు చేశారు. కాలేజీపై జరిగే సమస్యలపై వచ్చిన వారికి చెప్పకుండా గేటుకు తాళం వేసి గూండాలతో బయటికి పంపించేశాడని, ఇట్టి విషయం దయచేసి రిజిస్ట్రార్ కి మరియు వైస్ ఛాన్సలర్ కి తెలియచేసి న్యాయం చేయగలరని స్నేహ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్ బాబు అభ్యర్థించారు. మీరు ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు అంటున్నారు కదా మమ్మల్ని ఎందుకు రావడానికి
ఇవ్వలేదు పర్మిషన్ నాకు లోపల ఏది కావాలన్నా సరే మీరు వచ్చినప్పుడు మేడం గారు బయటికి వచ్చిన తర్వాత మీ లెటర్లో కాలేజీ మన కాలేజీ నగరంలో యూనివర్సిటీలో కంప్లైంట్ ఇచ్చుకోవాలి వీసీకి పోయి కానీ అన్ని నుంచి నడిపించుకోవాలి గుద్దల్లో ఉండే అబ్జెక్షన్ పెట్టడం కంప్లైంట్లు ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు ప్రూఫ్స్ తోటి. చూపించడానికి పేపర్ చూపించండి కంప్లైంట్ ఇచ్చింది మేము మేడం ఇది కాలేజీ కాదు ఇది ఇవాళ టెంపరీ పెట్టింది ఫ్యాకల్టీ కూడా ఇవాళ వచ్చినట్టు కాదు పేపర్ మాయ మేడం చెప్తలే కదా కాలేజీ విలేకరులు కాలేజీ అయితే ఇది కాదు ఇవాళ టెంపరీ తీసుకొచ్చింది తీసుకొచ్చింది విలేకరులు గారికి మరియు మీడియా ప్రింట్ వాళ్ళకి నా నమస్కారాలు. నేను స్నేహ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ హుస్సేన్ బాబు నా పేరండి. నేను ఈ 2007 నుంచి సొసైటీగా ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. మేము 2007 నుంచి ఒక మారుమూల ప్రాంతాల్లో పిల్లలకి న్యాయం జరగాలి, ఎడ్యుకేషన్లో వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రూరల్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించడం జరిగింది. నేను షేక్ కాశం ఇంకా మొత్తం 7 సభ్యులు కలిసి స్థాపించాను. అప్పటి నుంచి ప్రయత్నం చేసి ఒక బిఎస్ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చానండి. బిఎస్ నర్సింగ్ కాలేజీ కష్టాలు పడి బయట మా ఆర్థిక పరిస్థితి వలన సరిపోక బయట అప్పులు కూడా తీసుకొచ్చి చేసి పిల్లలకి న్యాయం చేయాలని చేసి 4 సంవత్సరాలు ఎంతో కష్టపడి నడిపించాను. ఐఎన్సీ నామినీ ప్రకారం మాకు సొంత బిల్డింగ్ కావాలి. మేము ఎస్బీఐలో లోన్ తీసుకొని 1.5 కోటి లోన్ తీసుకొని సొంత బిల్డింగ్ కొనుక్కున్న తర్వాత ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకునే దశలో మాకు చెప్పకుండా మా అధ్యక్షుడు షేక్ కాసిం టీమ్రిస్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసింది. అదేంటి మేము రెంట్ మినిస్టర్లు కాదు, మనకి ఐఎన్సీ నామినీ ప్రకారం సొంత బిల్డింగ్లో పోవాలి, పిల్లలకి న్యాయం జరగాలి, సొంత బిల్డింగ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా ఉంటుందని చెప్పి మేము ఘర్షణ పడటం జరిగింది. అప్పటి నుంచి మమ్మల్ని కక్ష కట్టి మిమ్మల్ని కాలేజీలో రాకుండా మేము బయటికి పోండి, మీరు మాకు సంబంధం లేదు, మేము 4 ఉన్నాం, మెజారిటీ వరకు మేము తీసేస్తున్నాం బ్లాక్మెయిల్ చేసి ఆ టీమిరి స్కూల్కి ఇచ్చిన కిరాయి నెలకి 3.25 లక్షల లెక్క తీసుకొని 3,25,000 లెక్క ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి అతను అనుభవిస్తున్నాడు. అదే ప్రతి ఐఎన్సీ నామినీ ప్రకారం రెంట్ బిల్డింగ్లు ఉండొద్దని చెప్తే ఐఎన్సీ వాళ్ళకి మన మామూలుగా యూనివర్సిటీ వాళ్ళకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి మేము గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు 2024 కార్యక్రమాన్ని డిసెంబర్ 22న అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు 2024ను డిసెంబర్ 22, 2024 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెలంగాణ యాదాద్రి రెడ్ల సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్ యాదగిరిగుట్ట నందు నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ 100 సంవత్సరాల క్రితం ప్రవచించిన అంశాన్ని ఐక్యరాజ్య సమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా గుర్తించి ప్రపంచ ప్రగతి కోసం 2030 నాటికి సాధించాలని ప్రకటించింది. ఈ లక్ష్యాలను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గత దశాబ్ద కాలంగా
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆచరించేలా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సదస్సులో గాంధీ సూచించి ఆచరించిన విజ్ఞానాన్ని, ముఖ్యంగా సుస్థిర విద్య, సుస్థిర ప్రకృతి, వైద్యం, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, సుస్థిర ఇంధన వనరులు, పర్యావరణం, సుస్థిర క్రీడలు, మహిళా సాధికారిత, నీటి సంరక్షణ అంశాలపై సదస్సు నిర్వహించి వీటికి అనుగుణంగా విజ్ఞానాన్ని స్టాల్స్ ద్వారా ప్రదర్శిస్తూ గాంధీ ఫోటో గ్యాలరీ, చరక ప్రదర్శన, గ్రామ నిర్మాణ ఇంజనీర్ల ప్రదర్శన, పురాతన ఆధునిక వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన, ప్రకృతి వ్యవసాయదారుల పంటల ప్రదర్శన, ఎద్దు కానుక ప్రదర్శన, మల్కం గేమ్, యోగా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ డిసెంబర్ 22న తలపెట్టేటువంటి స్వదేశీ మేళా కార్యక్రమం కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు జన్మదిన వేడుకలు ఎర్నేని యువసేన ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎర్నేని టవర్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎర్నేని అభిమానులు భారీగా తరలివచ్చి బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయి. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే జగన్ అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ ఉనికిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అసలు ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. 2023 సెప్టెంబర్ లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు. శాసన మండలిలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. మంత్రి వీరాంజనేయ స్వామి, మాజీ మంత్రి మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. వాలంటీర్ల వ్యవస్థ, వారికి ఇవ్వాల్సిన జీతాలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడిగారు. ఆ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకువచ్చారని మంత్రి వివరించారు. 2023 సెప్టెంబర్ అసలు జీవోనే ఇష్యూ చేయలేదని తెలిపారు. అప్పటి వరకు ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం 2023లో మాత్రం రెన్యువల్ చేయలేదని వివరించారు. అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదు. లేని వారితో రాజీనామాలు చేయించారన్నారు. లేని వాళ్లను చూపించి ఎన్నికల కోడ్ పేరుతో డ్రామాలు ఆడారన్నారు. రెన్యువల్ చేసి జీతాల పెంపును అమలు చేద్దామని చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.